డాన్స్ చేస్తున్నాడు, మస్తు చేస్తున్నాడు. అక్కడ స్ట్రాటజీస్ ఏంటంటే పవన్ కళ్యాణ్, ఇమాన్ గారు అండ్ రాము రాథోడ్, రీతు చౌదరి అందరూ హోల్డ్ చేస్తున్నారు. ట్రయాంగిల్ పెట్టేస్తే అయిపోయాయి బేసిక్గా, కానీ వీళ్ళు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ నా ఫ్రెండే కదా, నన్ను ఎందుకు తీసేస్తాడు, రాముని తీసేస్తాడని పవన్ కళ్యాణ్, ఇమ్మ గారు నన్ను ఎందుకు తీసాడు, నాకు తనకి ఏమంచి రాపే ఉంది కదా తను, ఈ నాకు ఎలాగో సపోర్ట్ ఒక చెయ్యి వేద్దాం పోతే ఏం పోయింది భయ్య అన్నట్టు ఇలా చెయ్యి పెట్టుకొనే ఉంది. వచ్చి రాగానే నేను ఎవరిని తీసేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ని తీసేస్తున్నాను. నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, బ్లడ్ స్ట్రక్ అయిపోయింది. ఒక మాట చెప్పాలంటే ఏంద్రా నాయన, ఒక్క కంచంలో తిని ఒక్క మంచంలో తిన్న ఫ్రెండ్ను మోసం చేయడం ఏంటి? బేసిక్ అదే కదా మనకు లాజిక్ కావాల్సింది. అక్కడ నీకు ఎవరు ఛాన్సెస్ లేరు, ఇంకొక పాయింట్ లేరు, ఇంకొక ఛాన్సే లేదబ్బా. రీతు పవన్ కళ్యాణ్ ఉన్నారంటే అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ తీయడంలో తప్పలే. నువ్వు రీతు కావాలి కాబట్టి నీకు కెప్టెన్గా. రాము ఉన్నాడు కదా, రాము తీసేస్తే నీకు ఈజీ ప్రాసెస్ కదా అనేది మన అందరికీ లాజికల్ పాయింట్. అసలు పవన్ ఏం ఊహించారో మీకు తెలుసా? అది నేను చెప్తా వినండి. దీనికి ముందు కెప్టెన్సీ కంటెంట్గా ఎవరైతే సెలెక్ట్ చేసుకోవాలో ఒక గేమ్ పెట్టారు కదా, ఆ గేమ్లో ఈయన పవన్ వెళ్ళి నన్ను సెలెక్ట్ చేయండి, నన్ను సెలెక్ట్ చేయండి అంటే వీళ్ళు చేయలేదు. అప్పుడు ఈయన ఒక మాట అన్నారు, మీకు ఫ్యూచర్లో ఏవైనా సరే హౌస్లో ఉన్నంత వరకు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నా సరే నా సైడ్ నుంచి సపోర్ట్ రాదు నన్ను సెలెక్ట్ చేయకపోతే అన్నాడు. ఇది ఇంకొక పాయింట్. ఈయన పవన్ కళ్యాణ్ తీసేయడంలో రీతు చౌదరి పవన్ కళ్యాణ్కి చెప్పింది అనమాట, తీసేయి పవన్ కళ్యాణ్ని తీసేయి. ఆ బొమ్మ చెప్తే ఈ డమ్మగాడు విన్నాడు. సోయి సత్రం ముందా ఎంత ఎఫెక్ట్ పెట్టారు, అసలు ఎంత కష్టపడ్డాడు తెలుసా పవన్ కళ్యాణ్. అంతమంది ఆపడానికి పవన్ ఏ మూలకి సరిపోడు. అంత స్టామినా, అంత కష్టపడి, అంత అసలు ఎక్కడా నాకు చేత కాలే, నేను ఇంతమంది ఆపలేమో అని తన ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అసలు ఎంత ఉందాగా అసలు ఆడిండంటే అబ్బాయి నిజంగా చెప్పాలని సెల్యూట్ చేయాల. అలాంటి తీసేయడంటే కసి. అంటే ఎవరితో చెప్తే కాదు, అక్కడ నువ్వు వేసుకున్న బ్యాడ్జ్కి కనీసం మర్యాద ఇవ్వాల. అక్కడ కష్టపడ్డాడో నీకు ఛాన్స్ ఉన్నప్పుడు రాముని తీసేయాలి. ఎందుకంటే బేసిక్గా తన ఎఫెక్ట్ ఏమీ లేదు ఎక్కువ, కొంచెం బేసిక్ కొంచెం ఉండే ఒక 10%. తీసేస్తే నీకు ఈజీగా ఉండే కదా, కాబట్టి ఏం చేయలేదు. ఓకే, తర్వాత ఊపుకుంటూ వయ్యారి ఎవరైతే ఉన్నారో శ్రీజ గారు వచ్చారు. ఈ వీడియోని 2 పార్ట్లుగా డివైడ్ చేయవచ్చు బేసిక్గా, అది మీరు ఏమనుకోకండి. వచ్చి ఆమె ఏదో సాంగ్ ఇచ్చింది, ఏదో వేసింది, ఇట్లా ఇలా ఇలా ఏదో పోల్ డాన్స్ ఏదో వేసి నేను ఇప్పుడు ఎవరిని తీసేస్తున్నా అంటే ఇమాన్ని తీసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యారు కాబట్టి, అందుకనే నేను తీసేస్తున్నాను. అసలు లాజిక్ ఉందా? అసలు ఈ పిల్లకి బుర్ర అంటే ఏమంటారు దీన్ని, బుర్రలో ఉందా మోకాలు చిప్పలో ఉందా అనేది నా పాయింట్. అసలు ఇమ్ము ఆడినట్టు అసలు ఎవ్వరు కూడా ఆడలే. ఎంత హెవీ బాడీ వేసుకొని అంత స్టామినా లేకపోయినా సరే అసలు ఆ బాలు తన పొట్ట అయస్కాంతమా అని అనిపించింది బేసిక్గా. అంత కష్టపడి అంత ఆడితే ఈమె ఈజీగా డ్యాన్స్ చేసేసి గంట మోగిచ్చేసి ఇమాన్ తీసేయడం ఏంటి అసలు ఎంతవరకు కరెక్ట్గా? ఇదొకటి. నీకు రాము ఉన్నాడు కదా అప్పుడు, అంటే రాముని సపోర్ట్ చేస్తున్నావని ఇమాన్ తీసేసినావు. అసలు లాజికే కాదు. అసలు నాకు మస్తు బాధ వచ్చింది వీళ్ళిద్దరు తీసే